అంబేద్కర్ కోనసీమ కొత్తపేటలో సాగునీటి పరిస్థితులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. సెంట్రల్ డెల్టా పరిధిలోని కాలువ దగ్గర నీటి సరఫరాపై అధికారులతో కలిసి సమీక్షించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి చివరి ఎకరా వరకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. గోదావరి డెల్టా ఆధునీకరణలో భాగంగా ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే లొల్లలాక్ల ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. రైతులు తక్కువ నీటితో సాగు చేసే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిమ్మల సూచించారు. డెల్టా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గుండెకాయ. అటువంటి గోదావరి డెల్టా కూడా ఈరోజు మరి ఉపద్రవం వచ్చినటువంటి పరిస్థితి. దానికి రెండు రకాలుగా, ఒకటి సూపర్ ఎల్నినో ప్రభావం, రెండోది గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన పాపం ఫలితం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గోదావరి 70 సంవత్సరాల చరిత్రలో ఈ 15,000 క్యూసెక్కుల నీరు ఈ జూలై నెలలో రావడం ఇదే ప్రథమం అని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఏదైతే ఎప్పుడు కూడా మనం వాటర్ కేర్ సిటీ గోదావరికి వస్తే మనము సీలేరు నుంచి మార్చి ఏప్రిల్ నెలలో తీసుకుంటాం రబీ టైంలో. అటువంటిది జూలై నెలలోనే మేము ఇప్పుడు సీలేరు నుంచి 4,000 5,000 క్యూసెక్కుల నీరు తీసుకుని ఇవాళ కిందకి గోదావరి డెల్టాకి పంపిస్తూ ఉన్నామని అంటే ఇంకా గోదావరిలో ఇన్ఫ్లో ఏ మాదిరిగా అడుగంటిందనేది మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అప్లాండ్ రీచ్ లో ఒకదాని ప్రాబ్లమ్స్ ఉంటే థైలాండ్ ప్రాంతంలో మరొక రకమైన ప్రాబ్లమ్స్ తో పంటకు నీరు అందక ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తుందంటే ఇది